నమస్తే, వెల్కమ్ టు అన్ఫిల్టర్డ్. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది, సునామీ సృష్టించింది. అయితే ఇంతటి విజయం తర్వాత కూడా ఎన్నికలకు ముందు ఏ ఆరోపణనైతే కాంగ్రెస్ పార్టీ చేసిందో ఇప్పుడు కూడా అదే ఆరోపణ చేస్తుంది. స్ట్రైక్ రేట్ గురించి మాట్లాడుతున్నారు, ఓట్ చోరీ గురించి మాట్లాడుతున్నారు. అసలు ఈ ఆరోపణల్లో ఏమైనా నిజం ఉందా? ఇవాల్టి అన్ఫిల్టర్డ్లో మనం ఫిల్టర్స్ లేకుండా మాట్లాడదాం. నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు నేషనలిస్ట్ హబ్ CEO సాయి కృష్ణ గారు. సాయి గారు నమస్తే. మళ్ళీ అదే పాట, స్ట్రైక్ రేట్ గురించి మాట్లాడుతున్నారు. కేసీ వేణుగోపాల్ గారు మాట్లాడుతున్నారు. 90% స్ట్రైక్ రేట్ ఎలా వస్తుంది ఎన్డీఏ గారు మాట్లాడుతున్నారు. అసలు నిజంగా 90% వచ్చిందా? ఓకే సార్, యాక్చువల్లీ నేను దీని గురించి రైట్ యాంగిల్ నేషనలిస్ట్ హబ్లో నా అనాలిసిస్ నేను ఇచ్చాను, ఈరోజు ఉదయం వచ్చింది. కాకపోతే ఇంకొంచెం ఎలాబొరేట్గా దీని గురించి మాట్లాడాలి కాబట్టి ఇంకా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వాలి. అండ్ ఇది ఒక్క రోజుతో అయిపోయేది కూడా కాదు. ఈ ఓట్ చోరీ అనే మాటని కంటిన్యూ చేస్తూనే ఉంటారు. ఈ కంటిన్యూ చేసే క్రమంలో ఇది పదే పదే చెప్పాల్సిన సందర్భం కూడా వచ్చింది. సో నేను నా అనాలిసిస్లో నేను మొదటి నుంచి చెప్తున్న మాట ఇది. నేను నా పర్సనల్ లైఫ్లో నేను దీన్ని ఖచ్చితంగా పాటిస్తాను. అండ్ నాకు తెలిసిన వాళ్ళందరితో చెప్తాను, మన ఆర్గనైజేషన్ విషయంలో నేను చెప్తాను. ఎట్ ద సేమ్ టైం ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పే స్లోగన్ ఏంటంటే, ఎ బ్యాడ్ వర్క్ మ్యాన్ ఆల్వేస్ బ్లేమ్స్ హిస్ టూల్స్. పని చేతగాని వాడే పనిముట్లను నిందిస్తూ ఉంటాడు. ఇది నేను పదే పదే చెప్పే మాట. ఇది నా విషయంలో కూడా అన్వయించుకుంటారని నేను చెప్పాను. సో మన దగ్గర పెద్ద గొప్ప వ్యవస్థలు లేకపోయినా మన సబ్జెక్ట్ ఉంటే, మన కాంటెంట్ సరిగ్గా ఉంటే ప్రజలకు వెళుతుందని నమ్మేవాడిని. సరే, నాకు మిలియన్స్ ఆఫ్ వ్యూస్, అసలు పెద్ద కోట్ల రూపాయల రెవెన్యూ రాకపోవచ్చు, ఇంకోటి చేయవచ్చు. బట్ మన పని ఎవరికి రీచ్ అవ్వాలో రీచ్ అయ్యే విధంగా మనం చేస్తున్నామా లేదా, దాంట్లో ఏమైనా లోటుపాట్లు ఉంటే, మన కాంటెంట్లో లోటుపాట్లు ఉంటే మనం సరిదిద్దుకోవాలి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మనీకి లింక్ లేని ఏవైనా సరే మనం చేయొచ్చు. అంతే కదా, దట్స్ వాట్ వి డూ. కరెక్ట్. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏం తక్కువ? ఇన్ని సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది, ఇన్ని సంవత్సరాల రాజకీయాలు చేశారు, ఎన్నో ఎలక్షన్స్ పోటీ చేశారు. ఎన్నో ఎలక్షన్స్ కదా, స్వాతంత్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు. అంటే వీళ్ళకు గ్రాండ్ ఓల్డ్ పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లలో ఎలక్షన్ కమిషన్ పనితనం ఏంటి, ఎలక్షన్ కమిషన్ ఎలా వర్క్ చేస్తుంది, ఆ ఎలక్షన్ కమిషన్ చేసే వర్క్ని మనం నిజానికి మన పాత్ర ఏ విధంగా ఉంటుంది, ఒక రాజకీయ పార్టీ ఎలక్షన్ మేనేజ్మెంట్ ఎలా చేయాలనేది తెలియని ఒక దుస్థితిలోకి నెట్టబడింది. దిస్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ సైన్. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక ట్రాజెడీ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. ఐ కెన్ సే దిస్. ఎందుకనంటే వాళ్ళకి అసలు ఎలక్షన్ మేనేజ్మెంట్ తెలియదా? ఇప్పుడు కేసీ వేణుగోపాల్ స్టేట్మెంట్ ఇచ్చారు, 90% స్ట్రైక్ రేట్ వచ్చింది, అసలు ఎలక్షన్ చరిత్రలోనే ఇప్పటి వరకు రాలేదు, అందుకే ఓట్ చోరీ అంటాడు. అసలు బేసికలీ అరిథమెటిక్స్ వాళ్ళ దగ్గర గణాంకాలు సరిగ్గా లేవు. కేసీ వేణుగోపాల్ ఇచ్చిన స్టేట్మెంట్ 90% స్ట్రైక్ రేట్ అని అంటున్నాడు. అసలు ఏ పార్టీకి 2025లో 90% స్ట్రైక్ రేట్ రాలేదు. 90కి దగ్గరలో ఉన్నాయి. నేను నెంబర్ చెప్తాను. 2025 ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి నెంబర్ ప్రకారం బీజేపీ అన్నిటికంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ నమోదు చేసిన పార్టీ. 101 స్థానాల్లో పోటీ చేసింది, 89 స్థానాలు గెలిచింది, అంటే 88.12% స్ట్రైక్ రేట్. జేడీయూ ఆ తర్వాత స్థానంలో ఉంది, 101 స్థానాల్లో పోటీ చేసింది, 85 స్థానాల్లో గెలిచింది, 84.16 స్ట్రైక్ రేట్. 90% స్ట్రైక్ రేట్ ఏ పార్టీ నమోదు చేయలేదు. నెంబర్ 1, అది అబద్ధం. నెంబర్ 2, సరే ఇంతైనా సరే 88% వచ్చాయి కదా, ఇదేదో ఇప్పుడే జరిగింది చూసారా, ఎంత దారుణం ఇది, ఓట్ చోరీ జరిగింది కాబట్టి వీళ్ళు చేయగలిగారు అని అన్నారు అనుకుందాం. ఇది కూడా పెద్ద నెంబరే అనుకుందాం, 91 సీట్లు 89 సీట్లు రావడం అని అంటే కనుక. ఇదే సేమ్ ఇంతకంటే మెరుగైన ఫలితాలు 2010 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే ఎన్డీఏ కూటమి నమోదు చేసింది. ఇది చాలా మందికి తెలియట్లే. 2010 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో యూపీఏ ప్రభుత్వం ఉంది సెంట్రల్లో. అప్పుడు యూపీఏ కేంద్రంలో యూపీఏ అధికారంలో ఉన్న సందర్భంలో బీహార్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 91 సీట్లు వచ్చాయి, 102 స్థానాల్లో పోటీ చేస్తే. అప్పుడు స్ట్రైక్ రేట్ ఇప్పటికంటే ఎక్కువ, 89.22%. ఓకే. అండ్ జేడీయూకి అప్పుడు 141 స్థానాల్లో పోటీ చేసింది, 115 స్థానాలు గెలిచింది, 81.56 స్ట్రైక్ రేట్. ఓవరాల్గా ఎన్డీఏ కూటమికి ఇప్పటికంటే ఎక్కువ సీట్లు వచ్చాయి, 206 సీట్లు వచ్చాయి. 243 నియోజకవర్గాల్లో 206 సీట్లు వచ్చాయి ఎన్డీఏ కూటమికి, కేవలం బీజేపీ అండ్ జేడీయూ కలిస్తేనే. అప్పుడు ఎల్జేపీ వీళ్ళ దగ్గర ఉంది, ఎల్జేపీ ఆర్జేడీ కూటమి 2010లో. ఎల్జేపీకి 3 సీట్లు వచ్చాయి, ఆర్జేడీకి 22 సీట్లు వచ్చాయి. ఈ రోజు ఆర్జేడీ నమోదు చేసిన నెంబర్ 25 సీట్ల కంటే తక్కువ సీట్లని 2010లోనే ఆర్జేడీ గెలిచింది. ఇప్పుడు 25 వచ్చాయి, అప్పుడు 22. కాంగ్రెస్ పార్టీ ఇవాళ 5 సీట్లు వచ్చాయి, ఇవాళ 6 సీట్లు వచ్చాయి, అప్పుడు 4 2010లో. మరి అప్పుడేం ఎస్ఐఆర్ నిర్వహించారు, అప్పుడేం ఎలక్షన్ కమిషన్ ఓట్ చోరీ ఎవరు చేశారు? అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కదా, అప్పుడు ఓట్ చోరీ జరిగిందా? అసలు ఎవరిని తప్పుదో పట్టించాలనుకుంటున్నారు? ఇది డిజిటల్ యుగం, ఇక్కడ చాలా ఫాస్ట్గా నంబర్స్ తెలుస్తూ ఉంటాయి, మీరు మాట్లాడితే సరిపోదు. ప్రజలు కూడా అంత అమాయకులు కాదు కదా. ఎగ్జాక్ట్లీ. బీహార్ అయినా ఏ రాష్ట్రం అయినా కూడా
కరెక్ట్. ఇక నెక్స్ట్ మీరు చెప్తున్న దాంట్లో యా మీరు 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 ఒక్కొక్క పాయింట్ మీరు అడగండి, ఒక్కొక్క పాయింట్కి ఆన్సర్ చెప్పొచ్చు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ బేసికలీ మనం జర్నలిస్ట్గా మనం ఫ్యాక్ట్ చెక్ చేయడం మన పని. ఎవరు తప్పు మాడుతున్నారు, ఎవరు ఒప్పు మాడుతున్నారు మనం చెప్పడం మన పని. ఇప్పుడు కాంగ్రెస్ ఓట్ చోరీ అంటోంది. నిజంగా ఓట్ చోరీ జరిగిందా లేదా? లెట్స్ ఫైండ్ అవుట్, డిగ్ చేద్దాం. చలో, అంటే ఊరికే హిట్ అండ్ రన్ లాగా చేస్తున్నారేమో అనిపిస్తుంది. బురద చల్లేద్దాం, తర్వాత వాళ్ళు తుడుచుకుంటారు అన్నట్టుగానే ఉంది తప్పితే. అఫిడవిట్ సబ్మిట్ చేయమని చెప్పింది కదా ఎన్నికల సంఘం, చేశారా? చేయలే. ఇప్పుడు ఎస్ఐఆర్ జరిగింది కాబట్టి ఎన్డీఏ గెలిచింది అనేటువంటిది ఆరోపణ. వాళ్ళు చేస్తున్న కీలకమైన ఆరోపణ ఏంటంటే 69 లక్షల ఓట్లని తొలగించారు. రైట్, 21 లక్షలని యాడ్ చేశారు బీహార్లో, అందుకే గెలిచారు. ఓట్ చోరీ జరిగింది కదా. సేమ్ థింగ్. అంటే మొత్తం ఎలక్షన్లో ఎన్ని ఓట్లు ఉన్నాయో చెప్తాను నేను ఇప్పుడు మీకు. ఈ బీహార్లో 7.4 కోట్ల ఓట్లు ఉన్నాయండి టోటల్. 7,45,26,000 సమ్ చేంజ్. ఓకే, 7,45,00,000 ఓట్లు ఉన్నాయి. అందులో అంటే 69 లక్షల ఓట్లను తొలగించడం వల్ల 7.45 కోట్ల ఓట్లు వచ్చాయి. రైట్, 69 లక్షలు కట్ చేస్తారు. అంటే 8 కోట్ల పైచిలకు ఓట్లు ఉంటే అందులో 69 లక్షలు కట్ అయితే 7.4 కోట్ల ఓట్లకు వచ్చాయి. రైట్, సేమ్ థింగ్. ఇదేదో బీహార్లో కొత్తగా జరిగిందేం కాదు ఓట్ల తొలగింపు ప్రక్రియ. తెలంగాణ అసెంబ్లీలో 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు 22 లక్షల ఓట్లని తొలగించారు. మీకు వార్త కథనాలు ఉంటాయి. ఎలక్షన్ కమిషన్ 22 లక్షల ఓట్లని తెలంగాణలో కూడా తొలగించింది. తెలంగాణలో 22 లక్షల ఓట్లని తొలగించినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఎలా అధికారంలోకి వచ్చింది? బీహార్లో ఎలక్షన్ ఓట్లను తొలగిస్తే కాంగ్రెస్ పార్టీ లేదా కూటమి ఎందుకు అధికారం రావట్లేదు? బేసిక్ సెన్స్ ఇది. అండ్ తెలంగాణకి బీహార్కి లెక్క వేసి చూస్తే బీహార్ నిజానికి బార్డర్కి సమీపంలో ఉంది. కొన్ని లక్షల మంది, వేల మంది అక్కడికి శరణార్థులుగా వచ్చి, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్గా వచ్చి వాళ్ళు అక్కడ ఓటర్ కార్డులు, ఆధార్ కార్డులు తీసుకొని ఉంటున్నారు అనేది చాలా విదితమే, అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళని తొలగించారు. అసలు యాక్చువల్లీ బయట నుంచి వచ్చిన వాడు నీ ఓటు బ్యాంక్ ఎలా అవుతాడు? అంటే బంగ్లాదేశీలు నా ఓటు బ్యాంక్ అంటే వీళ్ళు చెప్తున్నది ఏంటంటే ఈ తొలగించిన 69 లక్షల ఓట్లు మావే అని అంటున్నారు. అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ మీ ఓటర్లా? అంటే బంగ్లాదేశ్ పౌరులు మీ ఓటర్లా? కాంగ్రెస్ పార్టీ ఓటర్లు బంగ్లాదేశ్ పౌరులు, కానీ బీహార్ పౌరులు కాదు. అదేనా మీరు చెప్పాలనుకునేది? చనిపోయిన వాళ్ళు మీ ఓట్లు తొలగించడం అంటే దానికి ఒక ప్రక్రియ కూడా ఉందండి. యాక్చువల్లీ ఇదేదో మళ్ళీ దీనికి మనం సమాధానం చెప్పడం కాదు, అసదుద్దీన్ ఓవైసీ చెప్పిన సమాధానం. ఓవైసీ ఏమంటాడంటే ప్రతి పార్టీకి ఎలక్షన్ మేనేజ్మెంట్కి ఒక వింగ్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఎలక్షన్ క్యాంపెయిన్ జరిగే టైంలో కూడా, నేను కూడా చాలా పార్టీలకు సంబంధించిన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం కదా, క్యాంపెయిన్ జరుగుతున్న టైంలో కానీ ఎలక్షన్ ప్రాసెస్ మొదలవ్వడానికి ముందు, ఎలక్షన్ షెడ్యూల్ రాకముందే కనీసం ఒక 6 నెలల ముందు నుంచే యాక్టివిటీ చేస్తుంటారు. ఏంటంటే ఈ ప్రతి నియోజకవర్గంలో ఓట్ల తొలగింపు, ఓట్లను యాడ్ చేసే విధానానికి సంబంధించి ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు వాళ్ళ టీమ్స్ని పెట్టుకుంటారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు ఓటర్ల నమోదు ప్రక్రియ జరుగుతుంది కదా, ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు ఓటర్ నమోదు ప్రక్రియ ఉంటుంది, ఓటర్ తొలగింపు ప్రక్రియ ఉంటుంది. ఇందులో ఎప్పటికప్పుడు ఓటర్లు మన ఓటు బ్యాంక్ అనుకుంటే, పలానా కాలనీ వాళ్ళు మన ఓట్లు అనుకుంటే వాళ్ళు మనకు ఓట్లు వేస్తున్నారా లేదా, వాళ్ళ ఓట్ల లిస్టులో వాళ్ళ పేరు ఉన్నాయా లేవా చెక్ చేసుకోవాల్సిన బాధ్యత ఆయా పార్టీల పైన ఉంది. ఇది కేవలం ఎలక్షన్ కమిషన్ చేసే పనే కాదు. అదే ఓవైసీ అంటున్నది, మేము చేసుకుంటాం ఇవన్నీ, మాకు సపరేట్ టీం ఉంటుంది, ఆ టీం అంతా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటుంది. ఎక్కడైనా ఒకవేళ మన ఓట్లు లేవు అని అంటే మనం ఎలక్షన్ కమిషన్కి చెప్పవచ్చు, చెప్తే వాళ్ళని యాడ్ చేస్తారు విత్ ప్రూఫ్స్ పెడితే. నేనేదో బంగ్లాదేశ్ నుంచి తీసుకొచ్చాను వాడికి ఇవ్వాలి ఓటు హక్కు అని అంటే ఇవ్వరు, అట్లా ఇస్తారు? ఈ దేశ పౌరులు ఇవ్వాలి ఓటు. ఇండియన్ సిటిజన్ కాని వాడికి అసలు ఓటు వేయడానికి అర్హత లేదు కదా. టెక్నికల్లీ అసలు అవకాశమే లేదు. అండ్ యాడ్ చేయడం గురించి కొత్తగా యాడ్ చేశారు 21 లక్షల మందిని అని చెప్పి మాట్లాడుతున్నారు. 21 లక్షల మంది అంటే ఇంకో దాంట్లో ఏంటంటే గొడవ ఏంటంటే వేరే వేరే రాష్ట్రాల నుంచి ట్రైన్లలో బీజేపీకి ఓటు వేయడం కోసం తరలించారు. అరే బాస్, బేసికల్లీ కర్ణాటక ప్రభుత్వమే, మీరు చూడొచ్చు, కర్ణాటక ప్రభుత్వము వాళ్ళు ప్రభుత్వ పరంగానే సెలవులు ఇచ్చారు. బీహారీ కార్మికులు ఎవరైతే ఉంటే వాళ్ళు వెళ్ళి ఓటేయండి అని చెప్పి, వాళ్ళకి మేము 5 రోజులు సెలవు ఇస్తున్నాం, ఛట్ పూజ అవి ఉన్నాయి కాబట్టి మీరు వెళ్ళి ఓట్లు వేసుకోండి అని చెప్పేసి. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, వాళ్ళే మీరు ఓట్లు వేయండి అని చెప్పి వాళ్ళు సెలవులు ఇచ్చారు. వీళ్ళు వచ్చి ఓటేశారు, దానికి మీరు సెలవు ఇచ్చినందుకే మాకు ఓట్లు వేశారు వాళ్ళందరూ అని చెప్పి థ్యాంక్ యూ డీకే అని చెప్పేసి బీజేపీ ట్వీట్ కూడా పెట్టింది. సో ఇవన్నీ కామన్ సెన్స్ విషయాలు. ఎవరు ఓట్లు బీహార్కి వెళ్ళి ఓటేయరా అంటే వీళ్ళందరూ ట్రైన్లలో పోతే కండువా వేసుకుంటే బీజేపీ ఓట్లు కాబట్టి వేయకూడదు అంటే అట్లా కుదరదు కదా. అండ్ ఇంకోటి, ఓటర్ లిస్ట్ అనేది జనరల్గా అండి, నేను కొంచెం డీటెయిల్గా ఇవి చెప్పాలి, జనాలకు అర్థం కావాలి ఇది. ఇప్పుడు మనం చూస్తే
నేను కూడా మాది కూడా పల్లెటూరే, నేను కూడా పల్లెటూరుకి వెళ్ళే ఓట్లు వేస్తాను, నా ఓటు అక్కడే పెట్టుకుంటాను ఎప్పుడు కూడా. సో ఇక్కడికి మార్చుకోవాలని ఎన్నిసార్లు అనుకున్నా నేను మార్చుకోలే, ఇక్కడ ఓటర్ ఐడి తీసుకోలే, నేను కావాలనే మా ఊరికి తీసుకున్నాను, నాకు అక్కడ ఇల్లు ఉంది, నేను పోయి ఒకటి ఓట్లు వేయాలని, బికాస్ నాకు ఆ ఊరికి వెళ్ళడం అనేది నాకు ఇష్టం. సో నేను అక్కడికి వెళ్ళి ఓటు వేయాలనుకున్నప్పుడు అక్కడ బేసికల్లీ సింపుల్ లాజిక్ చెప్తాను నేను. ప్రతి ఊర్లో పోలింగ్ ఏజెంట్లు ఉంటారు, ప్రతి పోలింగ్ బూత్లో పోలింగ్ ఏజెంట్లు ఉంటారు. ఆ పోలింగ్ ఏజెంట్లు ప్రతి పార్టీ రిప్రజెంటేటివ్ ఉంటాడు ఒకరు, అన్ని పార్టీలకి, ఆర్జేడీ, బీజేపీ, కాంగ్రెస్ అండ్ జేడీయూ. చిన్న ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఉన్నా సరే అతని ఏజెంట్ని పెట్టుకోవడానికి ఎలక్షన్ కమిషన్ అప్రూవల్ ఉంది. ఓకే, సో వాళ్ళ దగ్గర ప్రతి ఏజెంట్ దగ్గర ఒక ఓటర్ లిస్ట్ ఉంటుంది, రిటర్నింగ్ అధికారి దగ్గర ఒక ఓటర్ లిస్ట్ ఉంటుంది. ఈ ఓటర్ లిస్ట్కి ఎక్కడైనా మిస్ మ్యాచ్ జరిగింది అని అంటే ఇమీడియట్గా మనం రేజ్ చేయొచ్చు క్వశ్చన్. ఇది ఆల్రెడీ స్క్రూటినీ అయిపోయి ఉంటుంది. అండ్ ఈ ఓటర్ లిస్ట్లో ఉన్న వాళ్ళు నిజంగా మన వాళ్ళ కాదా నిర్ణయించుకోవడానికి అవకాశం ఉంది. ఎక్కడి నుంచో వచ్చాడు ఓటర్ లిస్ట్లో పేరున్నదనంటే ఊర్లో జనాలు అంత ఈజీగా ఊరుకోరు. ఇట్లా వచ్చేసి రాహుల్ గాంధీ చెప్పినట్టుగా 8 మంది, ప్రతి 8 ఓటర్లకి ఒక ఫేక్ ఓటు ఉంది అని చెప్తున్నాడు. ఊరికనే పైకి చెప్పడం, ప్రతి 8 ఓట్లకి ఒక ఫేక్ ఓటు ఉంది అనేస్తే అయిపోయింది అంతే. అలా ఉంటే అసలు కాంగ్రెస్ పార్టీ మెకానిజం ఏం చేస్తుంది? కింద ఎంతమందిని పట్టుకున్నారు అసలు దొంగ ఓట్లు వేసే వాళ్ళని? కింద ఎంత విజిలెన్స్ ఉంటుందంటే ఎవరైనా డబ్బులు పంచుతున్నా ఎలక్షన్స్ టైంలో, ఎందుకంటే బికాస్ అటు పార్టీ ఇటు పార్టీ ఇద్దరికి కార్యకర్తలు ఉంటారు, అనుచరులు ఉంటారు. ఆర్జేడీ ఏం కామ్గా కూర్చునే పార్టీ ఏం కాదు కదా. ఆర్జేడీ కార్యకర్తలు ఏం చేతులు కట్టుకొని కూర్చోరు కదా. ఎక్కడైనా తవకలు ఉన్నాయంటే పట్టుకొని నిలదీస్తారు కదా. ఆ వ్యవస్థ ఒకటి ఉంది కదా. అట్లా ఎక్కడైనా రిపోర్ట్ అయిందా? ఎక్కడ రిపోర్ట్ కాలే, వాళ్ళే కామ్గా ఉన్నారు. అసలు అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి ఓటు చోరీ జరిగింది, కథం అయిపోయింది, ఓటు చోరీ. అసలు ఎవరిని తప్పుదో పట్టిస్తున్నారు? ప్రాక్టికల్గా రియాలిటీలో వీళ్ళు బతకట్లే, వీళ్ళు ప్రజల్ని కూడా తప్పుదోవ పట్టిస్తున్నారంటే అసలు యాక్చువల్లీ వీళ్ళు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. అండ్ ఇంకోటి నా మేజర్ కన్సర్న్ ఏంటంటే ఓట్లేసిన వాళ్ళ తీర్పుని అవమానపరుస్తున్నారు, ప్రజలను అవమానిస్తున్నట్టు, ఎన్నికల సంఘాన్ని ఎగ్జాక్ట్లీ ప్రజలను అవమానిస్తున్నట్టు. ఇది నేను మంచో చెడో అధికారంలోకి వచ్చాము, కోల్పోయాము, ఏదో ఒకటి జరిగినప్పుడు దాన్ని మనం విశ్వసించాలి. ఓకే రేస్ మనం వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ అని అనుకోవాలి, కానీ కావాలంటే రివ్యూ చేసుకోవాలి. కానీ అవి ఏం చేయకుండా ఏం మాట్లాడుతున్నారు అసలు? 19 నుంచి 6కి ఎందుకు పడిపోయాం అనేది రివ్యూ చేసుకోవాలి, అది కదా జరగాల్సింది. ఎగ్జాక్ట్లీ అది జరగకుండా బీజేపీ అది చేసింది. ఇంకో కీలకమైన వ్యాఖ్య చేస్తున్నారండి వీళ్ళు చెప్తున్న దాంట్లో ఏంటంటే ఆర్జేడీకి ఓట్ షేర్ ఎక్కువ వచ్చింది. ఓట్ షేరు సీట్లు, బీజేపీ ఓట్ షేరు సీట్లు కంపేర్ చేస్తున్నాం. అన్ని సీట్లు ఎట్లా వచ్చాయి, ఇంత తక్కువ ఓట్ షేర్. ఆర్జేడీకి 22% ఓట్లు వచ్చాయి, ఓట్ షేర్ వచ్చింది. సారీ నేను చూసి చెప్తున్నాను. ఆర్జేడీకి 22.86% ఓట్ షేర్ వచ్చింది. అండ్ బీజేపీకి 20.21% ఓట్లు వచ్చాయి. ఓకే, సో కానీ సీట్ల వ్యత్యాసం మాత్రం చాలా ఉంది. 22% ఓట్లు వచ్చిన ఆర్జేడీకి 25 సీట్లు వచ్చాయి, 20% ఓట్లు వచ్చినటువంటి బీజేపీకి 89 సీట్లు వస్తాయి. ఇది లాజిక్. చాలా పెద్ద ఏదో చాలా గొప్ప విషయాన్ని నేను కనిపెట్టాను అనుకుంటాడు ఇప్పుడు ఆ ఎకో సిస్టంలోనే ఎవడో డిజిటల్ మీడియా నడుపుతున్న వ్యక్తి. చాలా పెద్ద గొప్ప విషయం అనుకున్నాడు అంటాడు. బేసిక్ కామన్ సెన్స్ లేదు అతనికి. ఏంటంటే ఎన్ని సీట్లు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నావు అన్నది దీనికి లెక్క. ఆర్జేడీ 143 సీట్లలో పోటీ చేసింది, బీజేపీ 101 సీట్లలోనే పోటీ చేసింది. ఓకే, ఆర్జేడీ 143 సీట్లలో పోటీ చేసినప్పుడు, అండ్ నేను దీన్ని ఆర్జేడీ బీజేపీ మాత్రమే కాదు, నేను కంపేర్ చేయాలనుకున్న ఈజీగా అర్థం అవడానికి ఎంఐఎంకి కాంగ్రెస్కి కంపేర్ చేద్దాం. అసలు కాంగ్రెస్ పార్టీ 61 సీట్లలో పోటీ చేసింది, 8.77% ఓట్లు వచ్చాయి అండ్ 6 సీట్లు వచ్చాయి. ఎంఐఎం 25 స్థానాల్లో పోటీ చేసింది, 2.08% ఓట్లు వచ్చాయి, 5 సీట్లు వచ్చాయి. 2.08% ఓట్లు వచ్చినటువంటి ఎంఐఎంకి 5 సీట్లు రావడం ఏంటి? 8.77% ఓట్లు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి 6 సీట్లే రావడం ఏంటి? 6% ఓట్ల వ్యత్యాసం ఉంది, ఓట్ షేర్ వ్యత్యాసం ఉంది, చూసారా? కానీ ఒకటే సీటు వ్యత్యాసం ఉంది, ఇదేంటి అని అడుగుతారు. క్వశ్చన్కి ఆన్సర్ సింపుల్గా కామన్ సెన్స్ ఏంటంటే వీళ్ళు 61 సీట్లలో పోటీ చేశారు, వాళ్ళు 25 సీట్లలో పోటీ చేశారు. 25 సీట్లలో మెజారిటీ ఎన్ని ఓట్లు రావాలో అభ్యర్థులతో పోల్చుకుంటే అన్ని ఓట్లు వచ్చాయి కాబట్టి గెలిచారు, సీటుగా మారింది అది. వీళ్ళు 61 సీట్లలో అక్కడ 20,000, ఇక్కడ 30,000, అక్కడ 50,000, ఇక్కడ 40,000 ఓట్లు వచ్చాయనుకోండి, ఏ సీటు గెలవరు, కానీ ఓట్లు మాత్రం వచ్చినట్టే కనబడుతుంది కన్సాలిడేట్ చేస్తే. సేమ్ థింగ్ హ్యాపెన్స్ విత్ జేడీయూ అండ్ బీజేపీ ఆల్సో. జేడీయూ 144 సీట్లలో పోటీ చేసింది, ఎక్కడ మెజారిటీ ఓట్లు సాధించలేకపోయింది. అండ్ బీజేపీ తక్కువ స్థానాల్లోనే పోటీ చేయవచ్చు, కానీ మెజారిటీ మార్క్ని దాటడం కోసం ఎన్ని ఓట్లు కావాలో అన్ని ఓట్లను రాబట్టుకోగలిగింది. బేసిక్ లాజిక్ ఇది. నిజానికి మీరు ఇక్కడ తెలంగాణ కంపేర్ చేస్తాను నేను.
తెలంగాణలో చూస్తే అండి, తెలంగాణలో బీఆర్ఎస్కి అండ్ కాంగ్రెస్కి మధ్య వ్యత్యాసం ఎంత తెలుసా? తక్కువ. మొత్తం ఎంత తెలుసా? తెలంగాణలో 5 లక్షల ఓట్ల డిఫరెన్స్ ఉంది అంతే. ఓవరాల్ కాంగ్రెస్ పార్టీకి 92 లక్షల ఓట్లు వస్తే కాంగ్రెస్ పార్టీకి 87.5 లక్షల ఓట్లు వచ్చాయి. జస్ట్ 5 lakhs ఓట్స్ అంతే డిఫరెన్స్. ఏపీలో కూడా అదే పరిస్థితి. ఏపీలో కూడా అంతే. 5 లక్షల ఓట్లకి 25 సీట్ల డిఫరెన్స్ ఉంది. 39 సీట్లు బీఆర్ఎస్కి వస్తే 64 సీట్లు కాంగ్రెస్కి వచ్చాయి. నెంబర్ ఆఫ్ సీట్స్ ఎంత డిఫరెన్స్? 5 లక్షల ఓట్లకి 25 సీట్ల డిఫరెన్స్ ఉంది తెలంగాణలో. సేమ్ థింగ్ అక్కడ కూడా జరుగుతుంది కదా. సేమ్ అదే జరుగుతుంది. చాలా స్టేట్స్ ఉన్నాయి ఎగ్జాంపుల్ చెప్పుకుంటే. అసలు ఎక్కడైనా అంతే కదా. కేవలం ఇప్పుడు ఆంధ్రాలో అయినా, ఆంధ్రప్రదేశ్లో మీరు కరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పారు. 2019 అయినా 2024 అయినా ఫుల్ మ్యాండేట్ ఇటువైపు వచ్చింది, కానీ ఓట్ల శాతంలో పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఎందుకంటే అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తారు కాబట్టి మినిమం 30-40 ఓట్లు, 50,000 ఓట్లు అయితే వస్తాయి. జగన్ కూడా ఇదే విమర్శ చేశాడు అంతే. సేమ్ అసలు బేసిక్ ఇండియన్ అంటే ఎలక్షన్ అరిథమెటికే ఇలా ఉంటుంది. 11 సీట్లు ఎందుకు వచ్చాయి? ఎలక్షన్ అరిథమెటిక్గా ఉంటుంది. దీంట్లో ఇంకోటి ఏంటంటే చాలా వ్యూహాలు ఉంటాయి దీంట్లో. అంటే నాకు కావాల్సిన ఓట్లు తీసుకొచ్చుకోవాలంటే ఓట్లను చీల్చే ఒక ప్రక్రియ ఉంటుంది. ఇండిపెండెంట్ నిలబెడతారు చాలామంది, డిఫరెంట్ పార్టీల వాళ్ళని నిలబెట్టి వాళ్ళని ఈ పర్టికులర్ సెగ్మెంట్లో ఓట్లని రాబట్టుకోమని చెప్తారు. దాంట్లో వ్యూహాలు ఉంటాయండి, ఎత్తుగడలు ఉంటాయి. మీరు ఆ ఎలక్షన్ మేనేజ్మెంట్ అంటే అది ఒక పెద్ద పని, ఒక పెద్ద సైన్స్ దాంట్లో ఉంది. అదే దాన్ని అర్థం చేసుకొని దాన్ని తగ్గట్టుగా పనిచేయాల్సింది పోయి మీరు ఏదో ఎక్కడో ఐవరీ టవర్లో ఢిల్లీలో కూర్చొని, లేకపోతే ఎక్కడో మలేషియాలో కూర్చొని, ఇక్కడో కూర్చొని నాకు బీహార్లో నాకు ఓట్లు వేయలేదు అంటే, అసలు నువ్వు ఎన్నిసార్లు వచ్చావు? రాహుల్ గాంధీ ఎన్ని పర్యటనలు చేశాడు అసలు బీహార్లో చెప్పండి నాకు. తర్వాత మరి కనపడలేదు. అసలు ఎలక్షన్ షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి నువ్వు ఎన్ని ర్యాలీల్లో ఉన్నావు? ఆ ర్యాలీల్లో ఉన్నప్పుడు పోయి జనాలకు కలిసావా? ఎంతమంది దగ్గరికి మీ కాంగ్రెస్ ఓటర్లు వెళ్ళారు? వాళ్ళను ఓట్లుగా మలుచుకోవడం అంటే నిజంగా ఓటర్ లిస్టులో ఉన్నంత మాత్రాన కాదు, ప్రచారం చేసినంత మాత్రాన కుదరదు. ఇప్పుడు మెటికులస్గా అయిపోయింది రాజకీయాలు. ఎంత మెటికులస్గా అయిపోయినాయంటే యూ డోంట్ బిలీవ్. నేను ఇప్పుడు ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గంలో, ఎంపీ నియోజకవర్గంలో నేను చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలతో మనం మాట్లాడుతుంటాం కదా రెగ్యులర్గా. అంటే ప్రతి ఓటర్ని రీచ్ అవ్వడానికి పని జరుగుతోంది, ప్రతి ఓటర్ మైండ్ని మార్చే పని జరుగుతోంది. అతని సోషల్ మీడియా యాక్టివిటీస్ని బేస్ చేసుకొని తదనుగుణంగా క్యాంపెయిన్ నిర్వహిస్తున్నటువంటి ఒక మెటిక్యులస్ ఎలక్షనీరింగ్లోకి మనం వచ్చాం. డోర్ టు డోర్ డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి వ్యక్తికి మనం ఫోన్ కాల్ ద్వారా రీచ్ అవ్వడం, ప్రతి వ్యక్తిని ఆ బూత్ ఏజెంట్లు, ఇప్పుడు వీళ్ళు బీజేపీకి ఒక ఎలక్షన్ మెషిన్ ఉందండి. పన్నా ప్రముఖ దగ్గర నుంచి పైన ఉన్నటువంటి నరేంద్ర మోదీ వరకు ఒక పెద్ద ఎలక్షన్ మెకానిజం ఉంది. ఈ ఎలక్షన్ మెకానిజంని మీరు అసలు కనీసం దృష్టి పెట్టకుండా, వాళ్ళు చేసిన పని మీద మీరు దృష్టి పెట్టకుండా మీరు ఆ రేంజ్ పని ఎట్లాగూ చేయరు. ఓకే, అంత పని మీరు ఏమనుకుంటున్నారంటే కాంగ్రెస్ రాహుల్ గాంధీ కానీ, తేజస్వి యాదవ్ కానీ, ఈ బడా వారసులు అందరూ ఏమనుకుంటున్నారంటే మేమంతా పుట్టుకతోటే బాల్ విత్ సిల్వర్ స్పూన్ అన్నట్టు పుట్టుకతోనే మేము రాజులుగా పుట్టాము, ఇది మా హక్కు అనుకుంటున్నారు. ఎలక్షన్ గెలవడం మీ హక్కు కాదు. నో, ఎలక్షన్ గెలవాలంటే మీరు గ్రౌండ్కి వెళ్ళాలి, తిరగాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో డైరెక్ట్ ఈత కొట్టాను ఓట్లు వస్తాయంటే అట్లా కుదరదు. ఈత కొట్టాలి, అట్ ద సేమ్ టైం వాళ్ళ ఓట్లను రాబట్టుకునే ఒక వ్యూహము ఉండాలి. నేను ఈత కొట్టాను కదా అంటే ఓట్లు పడవు. నరేంద్ర మోదీని వీళ్ళు విమర్శిస్తారు. ఏమంటే నరేంద్ర మోదీ ఏదో బయటకు తిరుగుతూ ఉంటాడు, ఇట్లా ర్యాలీలు నిర్వహిస్తూ ఉంటాడు, పూలు జల్లించుకుంటాడు, ఇవన్నీ ఇట్లలో ఏదో ఉంది అని అంటారు. కానీ అవి మాత్రమే చేయడు ఆయన. వాటికి మించిన పని ఆర్ఎస్ఎస్, బీజేపీ కింద చేస్తున్నారు. జేడీయూ కానీ ఇప్పుడు వీళ్ళు ఓట్ ట్రాన్స్ఫర్ జరగాలి, ఎల్జేపీకి అండ్ జేడీయూకి మధ్య ఓట్ ట్రాన్స్ఫర్ జరగాలి, అండ్ జేడీయూకి బీజేపీకి మధ్య ఓట్ ట్రాన్స్ఫర్ పర్ఫెక్ట్గా జరగాలి. ఆ పర్ఫెక్ట్ పని జరుగుతుందా? మీరు కాంగ్రెస్కి ఆర్జేడీకి మధ్య ఓట్ ట్రాన్స్ఫర్ జరుగుతుందా? ఎక్కడెక్కడ ఏ క్యాండిడేట్లను పెడుతున్నాం? ఆ క్యాండిడేట్లను గెలిపించుకోవడానికి ఏమేం చేయాలి? అసలు రాహుల్ గాంధీ, నేను చెప్తున్నాను, ఒక పట్టు మనకు 10 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్ల పేర్లు చెప్పమనండి, 61 మందిలో ఐ డోంట్ థింక్ సో. ఈ డజంట్ ఈవెన్ నో ఎవరు నిలబడ్డారనేది కూడా ఆయన తెలుసుంటుందో తెలియదు, నాకు డౌటే. ఎందుకంటే ఆయనకున్న దానికి, బికాజ్ ఆయన ఎక్కడో ఐవరీ టవర్లో ఎక్కడో కూర్చొని నేను వచ్చేసాను, అయిపోయింది, ఓట్లు పడలేదు అంటే నాదేం లేదు, అంతా ఓట్ చోరీ తప్పు. అసలు బేసిక్గా నువ్వు బాస్ నువ్వే ఇబ్బంది. ఫస్ట్ యూ షుడ్ అండర్స్టాండ్ దిస్. నేను చాలా క్లియర్గా చెప్తున్నాను. సేమ్ థింగ్ రాహుల్ గాంధీ అనే వ్యక్తికి నిజానికి చాలా టాలెంటెడ్ లీడర్స్ ఈ దేశం కోల్పోతోంది. రాహుల్ గాంధీ కింద ఉన్నటువంటి చాలామంది లీడర్స్ని, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నటువంటి చాలామంది టాలెంటెడ్ పీపుల్ హూ ఆర్ నేషనలిస్ట్ ఇనఫ్, అట్లాంటి వాళ్ళని నిజంగా ఉపయోగించుకోలేకపోతుంది. శశి థరూర్ ఇస్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఈవెన్ ఎలక్షనీరింగ్ విషయంలో నేను చెప్తున్నాను కదా, రాహుల్ గాంధీని కాసేపు పక్కన పెట్టి ఇదే బీహార్ ఎలక్షన్స్లో రేవంత్ రెడ్డి లాంటి వెళ్ళి అక్కడ పనిచేయమంటే 6 నెలల్లో ఫలితం మార్చగలడు. లిటరల్గా చెప్తున్నాను. రేవంత్ రెడ్డి లాంటి వాడి, రేవంత్ రెడ్డి ఎలా చేశాడండి?
ఎంత మెటికులస్గా ప్లాన్ చేశారండి. కింద స్థాయి వరకు అసలు ఓట్లుగా ఎట్లా మార్చాలి, హామీలు ఏమి ఇవ్వాలి, ఇచ్చే గ్యారంటీలని ఎలా మనము ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, గ్యారంటీ ఇవ్వడం కాదు, గ్యారంటీని ఖచ్చితంగా ప్రజలు ఆమోదించేలాగా, ప్రజలు నమ్మే విధంగా ఎలా ప్రచారం చేయాలి, అండ్ మీడియాలో ఎలా మన స్లోగన్స్ ఉండాలి, మన అడ్వర్టైజ్మెంట్ స్లోగన్ ఎలా ఉండాలి, మన క్యాంపెయిన్ స్లోగన్స్ ఎలా ఉండాలి, ఏ ప్రాంతంలో ఏ నాయకుల్ని పర్యటనకు తీసుకురావాలి, ఎవరు ఎలా పనిచేయాలి, ఇంత క్లియర్ ప్లాన్ తోటి రేవంత్ రెడ్డి వర్క్ చేశాడు కాబట్టి అధికారంలోకి రాగలిగాడు టీఆర్ఎస్ని కొట్టి. మీరు ఇంత పనే చేయకుండా అసలు పనే చేయబట్ట, కానీ నాకు సీట్లు కావాలంటే ఏం మాట్లాడుతున్నారు అసలు కనిపించిందా బీహార్లో? నేను ఏదో ఆవేశంతో మాట్లాడేది కాదు. బీహార్లో నేను డే టు డే యాక్టివిటీస్ అక్కడ ఉన్న అనేక మందితో మాట్లాడాను. అండ్ అక్కడి వాళ్ళు ఇక్కడ మన దగ్గర పనిచేసే సెక్యూరిటీ గార్డుల దగ్గరికి వెళ్ళి చాలా మంది ఇక్కడ పనిచేస్తున్న లేబర్ ఉన్నారు, కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఉన్నారు, చాలా మందితో ఎక్కడ వీలైతే అక్కడ వాళ్ళతో మాట్లాడుతున్నాను నేను. అందరూ చెప్తున్నది అదే. అసలు బేసికల్లీ ఓట్చోరని నినాదమే లేదు వాళ్ళ బీజేపీ బీహార్ ఎలక్షన్ ఎజెండాలు. మీరేమో ఆ పాయింట్ పట్టుకొని అదే మాట మీద మాట్లాడి, అసలు నాకు బాధేస్తున్న విషయం ఏంటంటే గోబెల్స్ ప్రచారం అంటారు జనరల్గా. గోబెల్స్ ప్రచారం అంటూ ఉంటారు. గోబెల్స్ అనేవాడు అంటే దాని ప్రచారం నిజంగా డీటెయిల్స్ తెలియదు చాలామందికి. సెకండ్ వరల్డ్ వార్ టైంలో హిట్లర్ అనేవాడికి గోబెల్స్ అనేవాడు ఇన్ఫర్మేషన్ మినిస్టర్. గోబెల్స్ అనేవాడు, ఆ గోబెల్స్ అనేవాడే ఎక్కువ ప్రచారం చేసేదన్నమాట. ఈ క్యాంపెయిన్ అంతా, హిట్లర్కి సంబంధించిన క్యాంపెయిన్ అంతా నిర్వహించేది గోబెల్స్. ఆ గోబెల్స్ ప్రచారం అనేది ఎట్లా అంటే హిట్లర్ అనేవాడు చాలా గొప్ప అని మొత్తం గ్రౌండ్ లెవెల్కి తీసుకుపోయినవాడు. అంటే హిట్లర్కి ఒక నిజంగా చెప్పాలంటే ఆ టైంలో జర్మనీలో ఒక చెరిష్మాటిక్ లీడర్గానే హిట్లర్ ఉన్నాడు ఆ టైంలో. సరే అది నెగటివ్ ధోరణిలో ఉండవచ్చు కాక, బట్ స్టిల్ ఆయనకైతే ఆ పాపులారిటీ ఉంది. దానికి కారణం గోబెల్స్ ఏం చేశాడంటే ఒక పాయింట్ని, ఒకే విషయాన్ని పదే చెప్తూ వచ్చేది. పదే చెప్పడం వల్ల అది కొన్ని రోజులకు అబద్ధం కాస్త నిజమవుతుంది అనేది గోబెల్స్ లెక్క. గోబెల్స్ ప్రచారం అంటే ఏంటంటే ఒకే పదాన్ని పదే రిపీట్ చేయడం వల్ల అది నిజంగా నిర్ధారితం అవుతుంది, అది ఒక ఒపీనియన్గా మారుతుంది అనేది గోబెల్స్ ప్రచారానికి చెప్పే డెఫినేషన్. నిజానికి ఆ గోబెల్స్ ప్రచారం వల్లనే హిట్లర్ జర్మనీలో ఒక పెద్ద నియంతగా మారగలిగాడు. ఎట్ ద సేమ్ టైం అదే గోబెల్స్ వల్లనే హిట్లర్ పతనం కూడా జరిగింది. ఇది చాలామంది చెప్పారు. సెకండ్ పాయింట్ని ఏంటంటే ఎలాగంటే ఇదే గోబెల్స్ లుఫాఫ్ అనే ఎయిర్క్రాఫ్ట్ వాళ్ళ ఫైటర్ జెట్స్ ఉంటాయి జర్మనీకి సంబంధించిన. ఆ ఫైటర్ జెట్స్ అన్ని సెకండ్ వరల్డ్ వార్ టైంలో వాటిని బ్రిటన్ కూల్చేస్తోంది. రేడార్ టెక్నాలజీ వచ్చింది అప్పుడే. రేడార్ టెక్నాలజీ వచ్చిన తర్వాత వాళ్ళని కూల్చేస్తుంటే ఈ విషయం చెప్పట్లే. చాలా ఫైటర్ జెట్స్ జర్మనీకి సంబంధించిన ఫైటర్ జెట్స్ కూలిపోతున్నాయి, కానీ హిట్లర్కి తెలియదు. అండ్ హిట్లర్కి సంబంధించిన వాటిని కింద తీసుకుపోతున్నాడు, కానీ కింద జరుగుతున్న రియాలిటీస్ని హిట్లర్కి చేరవేయడంలో గోబెల్స్ విఫలమయ్యాడు. గోబెల్ విఫలమవడమే కాదు, హిట్లర్ని కూడా ముంచేశాడు. సో అట్లా గోబెల్స్ ప్రచారం వికటించింది నిజానికి హిట్లర్కి. సో ఇప్పుడు గోబెల్స్ ప్రచారం వీళ్ళు ఓట్చేరి అంటారు సరే, ఇది వికటించే అవకాశమే ఎక్కువ ఉంది ఇది సక్సెస్ అవ్వడం కంటే కూడా. కొన్ని రోజుల వరకు సక్సెస్ అవుతారు, కొన్ని రోజుల వరకు ఏంటంటే అవునేమో అనుకుంటారు. అబద్ధం అంటే ఒక టైం వచ్చిన తర్వాత ఏమైందంటే ఆ విశ్వసనీయతనే పోతుంది అనమాట. ఇప్పుడు జనరల్గానే ఇప్పుడు ఎవరైనా చెప్పారనుకోండి ఇది నిజం అని అనుకోండి, ఫస్ట్ నమ్ముతాం, రెండోసారి నమ్ముతాం, మూడోసారి నమ్ముతాం, అవునేమో అనుకుంటాం. ఒకసారి క్లియర్ అయిపోయిన తర్వాత ఆవిడ ఎప్పుడు అబద్ధాలు చెప్తాడు అని అంటారు. సింపుల్ లాజిక్. ఇంకా ఆయన నిజం చెప్పినా నమ్మరు ఎవరు. సో తన క్రెడిబిలిటీ పోతుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విశ్వసనీయతనే కోల్పోయే విధంగా రాహుల్ గాంధీ వ్యవహార శైలి ఉంది. రేపు పొద్దున నిజంగా బీజేపీ ఏదైనా తప్పులు చేసినా కానీ రాహుల్ గాంధీ చెప్తే నమ్మరు ఎవరు. అలాంటి రోజు వస్తుంది డెఫినెట్లీ. గత సంవత్సర కాలంగా చూస్తే సాయి గారు, సంవత్సరంన్నర నుంచి చూస్తే అన్ని ఎన్నికలు మహారాష్ట్ర, హర్యానా, ఇక్కడ ఢిల్లీ, ఇప్పుడు బీహార్ అన్నిట్లోనూ కూడా ఫెయిల్ అయ్యాడు. అంటే ప్రశాంత్ కిషోర్ అనుకుంటే ఒక సందర్భంలో అన్నాడు, కాంగ్రెస్ పార్టీకి పెద్ద లైబిలిటీ రాహుల్ గాంధీ, అతని సారథ్యంలో ఉన్నంత వరకు ఆ పార్టీ ఇంకెదగదు, అలాగే ఉంటుందని చెప్పాడు. మరికొంతమంది నాయకులు కూడా చెప్పినట్టున్నారు. గులాం నబీ ఆజాద్ కూడా మేబీ సిమిలర్ కామెంట్. గులాం నబీ ఆజాద్ చెప్పాడు. ఈ కామెంట్ మీద ఏంటి సార్? గులాం నబీ ఆజాద్ ఆటోబయోగ్రఫీ రాశాడు. తన ఆటోబయోగ్రఫీలో ఆయన కాంగ్రెస్ గురించి రాశాడు. కాంగ్రెస్ గురించి ఏం చెప్తాడంటే అసలు రాహుల్ గాంధీ అపరిపక్వ విధానాల వల్లనే కాంగ్రెస్ పార్టీ నష్టపోతుంది అని, హిజ్ ఇమ్మెచ్యూరిటీ అని అంటాడు. గులాం నబీ ఆజాద్ చిన్నవాడు కాదు సార్. గులాం నబీ ఆజాద్, అహ్మద్ పటేల్, లేకపోతే అంతకుముందు ప్రణబ్ ముఖర్జీలు, పెద్ద లీడర్స్, ఇప్పుడు ఈవెన్ పెద్ద లీడర్స్, స్ట్రాంగ్ పర్సనాలిటీస్ పనిచేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏం చిన్న విషయం కాదు. చాలా రాష్ట్రాలని అట్లా నడిపించినటువంటి పార్టీ అది కాంగ్రెస్ పార్టీలో నాయకులు. వాళ్ళందరినీ నేను పక్కన పెట్టేశాడు. బేసికల్లీ వాళ్ళ అనుభవాన్ని కొంచెం కూడా తీసుకోవట్లేదు. ఓకే, మరి వాళ్ళు ఇంత వేగ్గా మాట్లాడే వాళ్ళు అయితే కాదు.
కొంచెం లాజిక్ మాట్లాడే మనుషులే అంతో ఇంతో. సరే అఫ్కోర్స్ కాంగ్రెస్ మొదటి నుంచి దాని డిఎన్ఏలోనే కొంత ఒక దేశ వ్యతిరేక భావజాలం అట్లా ప్రోధి చేస్తుంటూ వచ్చారు, కానీ అందులో మంచి లీడర్స్ చాలామంది ఉన్నారు. బట్ రాహుల్ గాంధీ ఎరాకు వచ్చేసరికి ఏమైందనంటే ఇప్పుడు కేసీ వేణుగోపాల్ మాట్లాడుతున్నాడు 90% స్ట్రైక్ రేట్ అని. సీరియస్లీ కాంగ్రెస్ పార్టీ ఎవరినైనా ఎనీ సీనియర్ జర్నలిస్ట్ని అడిగి చూడండి, కాంగ్రెస్ పెద్ద నాయకులు ప్రణబ్ ముఖర్జీ లాంటి వాళ్ళని చూసిన వాళ్ళు, లేకపోతే ఈవెన్ దిగ్విజయ్ సింగ్ లాంటి వాళ్ళు ఎవరైనా సరే అంత సింపుల్గా వేగ్గా మాట్లాడతారా అని. వితౌట్ ఎనీ ప్రూఫ్. ది సేమ్ కేసీ వేణుగోపాల్ దగ్గర పాపం రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి వెళ్ళి కూర్చుంటే కాలు మీద కాలేసుకొని చాలా అంటే ఒక ముఖ్యమంత్రి స్థానానికి అగౌరవపరిచే విధంగా కేసీ వేణుగోపాల్ వ్యవహరించారు. కేసీ వేణుగోపాల్కి నిజానికి ఆయన సర్పంచ్గా కూడా గెలవాడు, లిటరల్గా మాట్లాడుతున్నాను నేను, అంటే ఆయనకున్న లెక్క అది. ఆయన నిజంగా ఒక ఎమ్మెల్యే గెలిచే అనుభవం కూడా ఆయనకు కనిపించట్లేదు. నాకు తెలిసి కేసీ వేణుగోపాల్కి అయితే ఆ స్థాయి కూడా లేదు. బట్ ఈయన నిర్ధారిస్తాడు. రేవంత్ రెడ్డి ఒక రాష్ట్రాన్ని గెలుచుకొని వచ్చాడు, కేసీఆర్ అనే ఒక 10 ఏళ్ల పాలనకు చర్మగీతం పాడే విధంగా చేసి రేవంత్ రెడ్డి గెలుచుకుంటూ వచ్చాడు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థానాన్ని అవమానపరిచే విధంగా కేసీ గోపాల్ వ్యవహరించాడు. అది కనిపించింది కదా స్క్రీన్ మీద, లిటరల్లీ కనబడుతుంది కదా. అండ్ కేసీ వేణుగోపాల్ డిసైడ్ చేస్తాడు రాహుల్ గాంధీకి ఏం చేయాలనేది. ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? గుడ్ లక్ టు కాంగ్రెస్ పార్టీ, అంతకుమించి ఏం చెప్తాం. 2, మహిళా ఓట్లు ఎక్కువ పెరిగాయి, విపరీతంగా మహిళా ఓట్లు వచ్చాయనంటే అసలు బేసికలీ వీళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే అసలు మహిళా ఓట్ల విషయంలో నేను ఈరోజు మాట్లాడట్లేదండి, నేను మొదటి నుంచి మాట్లాడలేదు. ఈ మాట కూడా చాలామంది చెప్పట్లే. ఉమెన్ రిజర్వేషన్ బిల్లుని వ్యతిరేకించినటువంటి పార్టీ ఆర్జేడీ. కాంగ్రెస్ పార్టీ యూపీఐ గవర్నమెంట్ హయాంలో ఉమెన్ రిజర్వేషన్ బిల్ని తీసుకొచ్చింది, ప్రపోజ్ చేసింది. ఆర్జేడీ వ్యతిరేకించింది, లాలూ ప్రసాద్ యాదవ్ వ్యతిరేకించాడు ఉమెన్ రిజర్వేషన్ బిల్లుని. ప్లీజ్ అర్థం చేసుకోండి, ఉమెన్ రిజర్వేషన్ బిల్లుని వ్యతిరేకించినటువంటి పార్టీ ఆర్జేడీ. ఓకే, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆర్జేడీ అధికారంలోకి రాలేదు, ఉమెన్ పెద్దగా ఓట్లు వేయలేదు. వాళ్ళకి అన్ని రకాలుగా చెప్తున్నాను నేను. జంగిల్ రాజు ఉండడం వల్ల అసలు బయటకు వెళ్ళాలంటే భయపడే పరిస్థితి ఉండేది ఉమెన్కి. అండ్ ఇప్పుడు నితీష్ కుమార్ వచ్చిన తర్వాత మద్యపాన నిషేధం చేశాడు. ఓకే, అండ్ ఉమెన్కి ఇప్పుడు ఇచ్చినటువంటి పథకం కూడా వాళ్ళకి హెల్ప్ చేసేది. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్కి, ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటే, ఏదైనా చేయాలనుకుంటే, వ్యాపారానికి సంబంధించి కూడా వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు. అండ్ ఉమెన్కి ఫస్ట్ అన్నిటికంటే ముఖ్యంగా సేఫ్టీ క్రియేట్ అయింది లాస్ట్ కొన్ని రోజుల నుంచి. అండ్ వెనక్కి వెళ్ళి చూస్తే ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటో మనకు తెలుసు, జంగల్ రాజ్ అని అందుకే మోదీ గుర్తు చేశారు. సో ఉమెన్ రిజర్వేషన్ బిల్ని వ్యతిరేకించినటువంటి పార్టీతో జతకట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒకవైపు ఉంది, ఉమెన్ రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చినటువంటి పార్టీ బీజేపీ ఇంకోవైపు. ఎన్ని ఇష్యూసే ఎజెండాని అర్థం చేసుకోకుండా అసలు సంబంధం లేని అంశాలను పెట్టుకొని ఏదో మనకు అసలు మనం పనే చేయము, అసలు పని జరిగే విధానం గురించి అర్థం చేసుకోము, దాని గురించి నేర్చుకునే ప్రయత్నం చేయము, గెలవాలన్న ఆసక్తి లేకపోవచ్చు గాక. సరే, నువ్వు గెలవకపోవని, నీకు ఆలోచన లేకపోవచ్చు, నువ్వు మలేషియాలో థాయిలాండ్లో ఉంటావు కావచ్చు, నిన్ను నమ్ముకొని ఉన్న చాలామంది కార్యకర్తలు ఉన్నారు, ఎమ్మెల్యేలు అవ్వాలనుకునే వాళ్ళు ఉన్నారు, నువ్వు అధికారంలోకి తీసుకొస్తావేమో అని ఆశపడుతున్నటువంటి అనేక మంది ఉన్నారు. వాళ్ళ కోసమన్నా ఆయన పని చేయాలా లేదా? సో డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీని ముంచేస్తున్నాడు అనేది. రాహుల్ గాంధీ ఈజ్ అ లయబిలిటీ ఫర్ కాంగ్రెస్, నో డౌట్ అబౌట్ ఇట్. ఇట్స్ అ లయబిలిటీ, హీజ్ అ లయబిలిటీ, దట్స్ వాట్. అండ్ లయబిలిటీ అని ఆయనకు కూడా అర్థం కావట్లేదు. అర్థం కాకుండా అనవసరంగా కొత్త పనింది, ఆ ఓట్ చోరీ అని తీసుకొచ్చేసి మళ్ళీ కొంతకాలం పాటు ఇంకా ఆయనను ఆ జవసత్వాలు ఊడిపోతున్నటువంటి ఒక టైంలో ఉన్న వ్యక్తిని అట్లాగే నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పాపం బేసికల్లీ మనుషుల విషయం లేకుండా నువ్వు ఎంతకాలం ప్రొజెక్ట్ చేస్తున్నా అని వర్కౌట్ కాదు. 2004 నుంచి రాహుల్ గాంధీని ప్రొజెక్ట్ చేస్తూనే ఉన్నారు. హోప్, ఈయనే రాబోయే రోజుల్లో హోప్ అని 2004 నుంచి ఇప్పటి వరకు చూస్తే 2004 ఎక్కడ, 2025 ఎక్కడ, అంటే 21 ఇయర్స్ నుంచి ఆయనను లేపడానికి ట్రై చేస్తున్నారు, కానీ లేచి నిలబడలేకపోతున్నాడు రాహుల్ గాంధీ. సో పాపం, గుడ్ లక్ టు కాంగ్రెస్ పార్టీ, నో డౌట్ అబౌట్ ఇట్. లీడర్షిప్ ప్రాబ్లం ఏమో కాంగ్రెస్ది, బీజేపీ వాడుకుంటోంది అని ఎవరో పక్కన ఉన్న ప్యానలిస్ట్ అన్నారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్యానలిస్ట్. అంటే షహజాద్ పునావాలా సమాధానం ఏంటి, అవును రాజీవ్ గాంధీ తెచ్చినటువంటి టెక్నాలజీని మేము వాడుకుంటున్నాము, రాజీవ్ గాంధీ భూమి మీదకి తెచ్చిన రాహుల్ గాంధీని కూడా మేము వాడుకుంటున్నాం అన్నాడు. అలాగే ఉంది ఇప్పుడు పరిస్థితి, రాహుల్ గాంధీని కూడా బీజేపీ వాడుకుంటున్నట్టుగానే కనబడుతుంది. ఎల్ఓపిగా రాహుల్ గాంధీ ఉంటేనే బీజేపీకి సేఫ్ బెట్, ఈజీ టు బట్ అట్లా అనుకోవడానికి లేదు. బట్ రాబోయే రోజుల్లో ప్రమాదకరంగా అయితే మారుతున్నమాట వాస్తవం. మనం ఎంత జోక్గా మాట్లాడుతున్నా, ఎంత ఇవన్నీ మాట్లాడుతున్నా కూడా, బట్ ప్రమాదం అంటే ఏంటంటే ఒక టైం ఉంటుంది. ఒక టైం ఏంటంటే అవునేమో అనే ఒక అనుమానం వస్తే చాలు. ఆయన లక్ష్యం కూడా అదే. ఒక అబద్ధాన్ని 100 సార్లు ఒక్కసారి అవునేమో కరెక్టే అని ప్రజలు భావించారంటే మారిపోతుంది కదా. ఇప్పుడు మనం చెప్పింది లెక్క ఎంత, తెలంగాణలో 5 లక్షల ఓట్లతోటి ప్రభుత్వం మారింది. అంటే
అంటే దేశవ్యాప్తంగా లెక్కేసుకొని చూసుకున్నా కూడా పెద్ద డిఫరెన్స్ ఉండదు, చాలా తక్కువే, అంటే ఓవరాల్గా యావరేజ్ కింద లెక్కేసుకుంటే. సో దట్ టిల్ట్ వచ్చింది అని అంటే మనం వచ్చేయచ్చు. ఆ టిల్ట్ని తీసుకురావాలంటే ఇట్లాగే నేను ఎప్పటికీ 24 hours కష్టపడి మీటింగులు పెట్టుకొని కమిటీలు వేసుకొని ఆ కమిటీలతో మాట్లాడి వాళ్ళని గ్రౌండ్ లెవెల్లో పనిచేయించి కార్యకర్తలను ఉత్సాహపరిచి వాళ్ళతోటి వర్క్షాపులు పెట్టి రేపు పొద్దునే అజెండాలు క్రియేట్ చేసి మేనిఫెస్టోలు పెట్టి నేరేటివ్స్ బిల్డ్ చేసి మోదీని దించాలి అని అంటే కనుక ఇంత తతంగం చేయాలి. ఇదంతా ఎవడు చేస్తాడు? ఆయన 3 నెలలకు ఒకసారి హాలిడేకి వెళ్ళాలి. ఇదంతా ఎవడు చేస్తాడు? దీనికంటే ఇట్లా అబద్ధాలు మాట్లాడి ఏదో ఒక్కరోజు ప్రజలకు అనిపించకపోతుందా, ఒక్కసారి వీడికి అవకాశం ఇద్దాంలే అని ఆ హోప్తో నడుస్తున్నాడు. కానీ అది ప్రమాదం, చూడాలి, అది ప్రమాదం. తెలవాలి అని అంటే అది దాంట్లో మాత్రం ఖచ్చితంగా, అంటే సామర్థ్యం ఉన్నవారు ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రాబ్లం లేదు సార్, నో డౌట్. ఎవరైనా సరే అది ఏ నాయకుడున్నా పర్వాలేదు, దేశ హితం కోసం ఏ పార్టీ అయినా పర్వాలేదు. కానీ సామర్థ్యం లేకుండా ఉన్న వాళ్ళకి భారతదేశం లాంటి ఒక అభివృద్ధి చెందుతున్నటువంటి దేశము ఒక ఇన్కాపబుల్ పర్సన్ చేతిలోకి వెళితే మాత్రం చాలా ప్రమాదం జరగబోతోంది. అది మాత్రం మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. కాంగ్రెస్లో ఎవరైనా పర్వాలేదు, శశి థరూర్ అయినా పర్వాలేదు, రాష్ట్ర రేవంత్ రెడ్డి గారైనా పర్వాలేదు, ఇంకొకరైనా పర్వాలేదు. బట్ రాహుల్ గాంధీ ఈజ్ మోస్ట్ డేంజరస్ అండ్ మోస్ట్ ఇన్కాపబుల్ పర్సన్ ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీ. That is the most dangerous thing. Nothing else. He is leading the party. And being a journalist, I am telling this. He is leading the party. Yes. అది వాళ్ళకి అన్ఫార్చునేట్ థింగ్ ఫర్ కాంగ్రెస్ పార్టీ. Yes. థ్యాంక్ యూ వెరీ మచ్ సాగర్. Thank you. మరి ఈ అంశానికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా చెప్పండి. వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని పదే ప్రజలు ఎందుకు తిరస్కరిస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలో ఏమైనా వాస్తవం ఉందా? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. మనం మరొక వీడియోలో మరొక అన్ఫిల్టర్డ్ ఎపిసోడ్లో కలుసుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.